You're not telling me everything. Tell me everything! వెల్కమ్ బ్యాక్ టు జీవీఆర్ బయోకెమ్ ట్యుటోరియల్. ఎవరైతే గ్రూప్ 2కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ సిన్సియర్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈరోజు నుంచి ఈ జీవీఆర్ బయోకెమ్ ట్యుటోరియల్ ఛానల్లో మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, యాన్షియన్ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. మొదటగా మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని పార్ట్స్ కూడా అంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా వీడియో రూపంలో ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ప్రతి నోటిఫికేషన్ ద్వారా మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ప్లీజ్ డూ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మొదటగా అయితే ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూరోపియన్ల రాక. అసలు ఈ యూరోపియన్ల రాక అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, యూరోపియన్లు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, వాళ్ళు ఏ రూట్స్ను ఉపయోగించారు, ఏమేమైనా యుద్ధాలు జరిగినాయా, యుద్ధాలు జరిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఏ ఇబ్బంది వల్ల అసలు సీ రూట్ కనుక్కున్నారు, ఎవరు సీ రూట్ కనుక్కున్నారు, సో ఫైనల్గా ఇండియాలోకి ఎలా అడుగుపెట్టారు, ఎంతమంది ట్రై చేశారు అసలు సీ రూట్ని కనుక్కోవటం కోసం, సీ రూట్ అసలు దేనికోసం ఇండియాకి కనుక్కున్నారు, సో ఏ ఇబ్బంది కలిగింది, దేనికోసం వచ్చారు, ఎవరు కనుక్కున్నారు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయా, ఇండియాకి కనుక సీ రూట్ కనుక్కోవటం వల్ల ఏమైనా వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయా, ఏమైనా యుద్ధాలు జరిగినాయా, సో ఈ ఇంత ఇన్ఫర్మేషన్ కూడా మనం యూరోపియన్ల రాకలో నేర్చుకుంటాం అన్నమాట. సో యూరోపియన్లు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు మరియు సిల్క్ కొరకు భారతదేశంతో వర్తకం చేసేవారు అని చెప్తున్నారండి. ఇక్కడ యూరోపియన్లు ప్రధానంగా మెయిన్గా సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్, ఇలాచీ, సిన్నమన్, సో క్లోవ్, సో వీటి కోసం సుగంధ ద్రవ్యాలు, అలానే సిల్క్, మనకి ఇండియాలో సిల్క్ కూడా బాగా దొరుకుతూ ఉంటుందండి. సో ఈ స్పైసెస్ కోసం, ఈ సిల్క్ వీటి కోసం అని చెప్పేసి వాళ్ళు ఇండియాతో బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు మంచి ప్రాఫిట్ అనేది పొందుతూ ఉండేవాళ్ళు ఇండియా నుంచి ఈ స్పైసెస్ వల్లను సిల్క్ వల్ల. సో అందుకోసమని యూరోపియన్లు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, సిల్క్ కొరకు భారతదేశంతో వర్తకం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ వర్తకం కొరకు క్రింది 3 మార్గాలను ఉపయోగించేవారు. మెయిన్గా వాళ్ళు 3 రూట్స్ని ఉపయోగించేవారండి కేవలం ఈ బిజినెస్ కోసం. ఈ బిజినెస్ కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి 3 రూట్స్ ఏంటివంటే యూరప్ కాన్స్టాంటినోపుల్, యూరప్ మధ్యధరా సముద్రం, యూరప్ మధ్యధరా సముద్రం అన్నమాట. అంటే కాన్స్టాంటినోపుల్ అనేది మెయిన్ రూట్ అన్నమాట ఈ బిజినెస్కి ఇండియాతో. అది ఇస్తాంబుల్, టర్కీలోని ఇస్తాంబుల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ 3 రూట్స్లో కూడా ఈ కాన్స్టాంటినోపుల్ అనేది అతి ముఖ్యమైనదన్నమాట. అంటే చాలా ఇంపార్టెంట్ రూట్ అసలు వాళ్ళకి యూరోపియన్స్కి ఇండియాతో. 1453లో అంటే 1453లో టర్కీని పాలిస్తున్నటువంటి రాజు 2వ మహమ్మద్, అతను బైజెంటైన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటినోపుల్ని చివరి క్రూసేడ్ యుద్ధంలో ఓడించి కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించి యూరోపియన్ వర్తకులు భారతదేశం లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు. ఇక్కడ పాయింట్ టు పాయింట్ నిదానంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 1453లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏంటమ్మా అంటే చివరి క్రూసేడ్ యుద్ధం. ఎవరెవరి మధ్య జరిగిందమ్మా అంటే 2వ మహమ్మద్కి, అలానే బైజెంటైన్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి అయిన కాన్స్టాంటినోపుల్, వీళ్ళిద్దరికీ చివరి క్రూసేడ్ యుద్ధం జరిగింది. అది 1453లో. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని అంటే 2వ మహమ్మద్ గెలిచాడు, కాన్స్టాంటినోపుల్ ఓడిపోయాడనమాట. ఇప్పుడు ఈ టర్కీ ఈ మొత్తం కూడా
ఈ కాన్స్టాంటినోపుల్ అంతా కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? రెండవ మహమ్మద్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో రెండవ మహమ్మద్ చేతిలోకి వచ్చిన తర్వాత రెండవ మహమ్మద్ ఖాళీగా కూర్చుంటాడా? కూర్చోకుండా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ని పాస్ చేశాడనమాట. ఎవరికి? ఈ యూరోపియన్లకి. ఏమని? ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించింది ఎవరు? రెండవ మహమ్మద్. సో యూరోపియన్ వర్తకులు భారతదేశం లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదు అని ఆంక్షలు విధించాడు యూరోపియన్ వర్తకులకి. మీరు ఇండియాతో కానీ తూర్పు దేశాలతో కానీ బిజినెస్ చేయకూడదు అని రెండవ మహమ్మద్ రూల్ పాస్ చేశాడు. దీంతో యూరోపియన్లు భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనటకు నిర్ణయించారు. బిజినెస్ చేయొద్దు, ఈ రూట్ని ఉపయోగించొద్దు అని రెండవ మహమ్మద్ అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మరి అంత ప్రాఫిట్ వస్తున్నటువంటి ఆ బిజినెస్ను వాళ్ళు కోల్పోతారా? ఎవరూ కోల్పోరు. సో ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందా? ఇండియాని చేరుకోవటమే కాకుండా ఆ ప్రొడక్ట్స్ని మనం తీసుకొని మళ్ళీ మన దగ్గరకు తీసుకొచ్చుకొని మన దేశంలో మనం అమ్ముకొని ప్రాఫిట్ పొందేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని వాళ్ళు ఆలోచించినప్పుడు సీ రూట్ అయితే బాగుంటుంది, సీ రూట్లో గుండా అయితే రెండవ మహమ్మద్కి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఆంక్షలు విధించడు, సో మనము సముద్ర మార్గాన్ని ఎలాగైనా సరే కనుక్కోవాలి అనేసి యూరోపియన్లు ఆలోచించారనమాట. ఇక్కడ పడిందండి పునాది సీ రూట్కి. ఇక్కడ నుంచి ఆలోచన అనేది మొదలైంది ఎక్కడ అనంటే ఈ చివరి క్రూసేడ్ యుద్ధం వలన మొదలైందనమాట. మెయిన్గా ఈ ఇండియాకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలి అనే ఆలోచన మొదలైనటువంటి యుద్ధం ఏది అంటే చివరి క్రూసేడ్ యుద్ధం అనమాట. ఇప్పుడు హెన్రీ స్పెయిన్ పోర్చుగల్ రాజు 1393 నుంచి 1460 పరిపాలించినటువంటి ఒక స్పెయిన్ పోర్చుగల్ రాజు అనమాట. అతని పేరు హెన్రీ. సో హెన్రీ మొదటగా యూరప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించారు. యూరోపియన్లు సీ రూట్ని కనుక్కోవాలి అనుకుంటున్నారు. అంటే సీలో ట్రావెల్ చేయాలి, ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయాలి, మళ్ళీ వాళ్ళు సేఫ్గా రిటర్న్ అవ్వాలి. సో హెన్రీ ఏం చేశాడు? మొదటగా యూరప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించాడు. ఒక షిప్ని ప్రిపేర్ చేసి ఆ షిప్లో సీలో ట్రావెల్ చేసి సీ మీదుగా ట్రావెల్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసి వెళ్ళటం రావటం, అలా నౌకలో ప్రయాణాన్ని ప్రోత్సహించాడనమాట. వీళ్ళందరినీ మీరేం భయపడొద్దు, ఈ నౌకాయానం అంటే ఈ షిప్లో ట్రావెల్ చేయటం అంత కష్టమేం కాదు, అంత భయమేం కాదు, ఇగో నేను వెళ్ళొస్తున్నాను అని అందరినీ ఎంకరేజ్ చేశాడనమాట. ఎవరు? హెన్రీ. ఇతను జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకో దేశం చేరుకొని తిరిగి సురక్షితంగా స్పెయిన్కు చేరుకున్నాడు. ఇలా ట్రావెల్ చేయటం, వెళ్ళటం రావటం, ఇలా అందరిని ఎంకరేజ్ చేయటం ఇంతవరకు ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్గా తను ఏం చేశాడంటే ఒక జలసంధిని దాటారనమాట. జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికా ప్రాంతమైన మొరాకో దేశం చేరుకొని తిరిగి సురక్షితంగా మళ్ళీ అక్కడి నుంచి స్పెయిన్కు చేరుకున్నాడు. అంటే ఆఫ్రికా దాకా వెళ్ళి స్పెయిన్ నుంచి ఆఫ్రికాకి వెళ్ళి మొరాకో దేశం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్పెయిన్కి తిరిగి వచ్చాడు. మనం ఏదో ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి ఒక స్కూటీ మీదో ఒక బస్ మీదో వెళ్ళి ఎలా అయితే మళ్ళీ రిటర్న్ వస్తున్నామో అలా సీ రూట్లో ఒక షిప్లో వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ స్పెయిన్కి చేరుకున్నాడు అనమాట. ఇతడు నావికులకు శిక్షణ కల్పించుటకు నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సీ రూట్ని ఉపయోగించుకొని వెళ్ళి రావటమే కాకుండా వాళ్ళలో భయాన్ని పోగొట్టి వాళ్ళకి షిప్ని ఎలా అయితే డ్రైవ్ చేయాలో శిక్షణా కేంద్రాలను, అంటే ఆ షిప్లని ఎలా అయితే డ్రైవ్ చేయాలో ఆ డ్రైవింగ్ సిస్టమ్ మెకానిజం మొత్తం కూడా నేర్పించటానికి తను కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేశాడనమాట. నావికా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాడు. అందువల్లనే హెన్రీకి ది నేవిగేటర్ అనే బిరుదు ఇవ్వబడింది. సో ఈ దిక్సూచి
నావిగేటర్ అంటే ఒక దిక్సూచి అనమాట. ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, సో ఇదంతా కూడా ఇతను చేస్తున్నాడు కాబట్టి ఆ హెన్రీకి ఒక బిరుదు అనేది ఇవ్వబడింది, ది నావిగేటర్. ఈ చిన్న పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్లో చాలా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటగా యూరప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించిన వారు ఎవరు? హెన్రీ. సరే, నెక్స్ట్ హెన్రీ ఏ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకో దేశం చేరుకొని సురక్షితంగా స్పెయిన్కి చేరుకున్నారు? జిబ్రాల్టర్ జలసంధిని. ఎవరు నావికులకు శిక్షణ కల్పించుటకు నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు? హెన్రీ. ఓకే, నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? హెన్రీ. ది నావిగేటర్ అనే బిరుదు ఎవరిది? హెన్రీది. ఓకే, హెన్రీకి ఇవ్వబడినటువంటి బిరుదు ఏమిటి? ది నావిగేటర్. ఇంత చిన్న పారాగ్రాఫ్లోనే మనకి చాలా బిట్లు అడగటానికి అవకాశం అనేది ఉందన్నమాట. హెన్రీ స్పెయిన్ పోర్చుగల్ రాజు 1393 నుంచి 1460 వాటికి పరిపాలించాడు పోర్చుగల్ రాజు అనమాట. సో ఫైనల్గా 1393లో జన్మించి 1460లో మరణించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బార్తిలోమియో డయాజ్ 1486లో పుట్టి 1487లో మరణించుంటారు. సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఇండియాకి సీ రూట్ని కనుక్కోవాలి. మన యూరోప్ కంట్రీ నుంచి ఇండియాకి ట్రావెల్ చేయాలి ఈ సీ రూట్లో, అది వాళ్ళ మెయిన్ గోల్ అనమాట. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆఫ్రికా మొరాకో దేశం వాటికి వెళ్ళి స్పెయిన్కి తిరిగి వచ్చినటువంటి రాజేమో హెన్రీ. ఈయనేమో ఆఫ్రికాలో ఉన్న దక్షిణ ప్రాంతం వాటికి చేరుకున్నాడు. ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వద్ద తుఫానులతో వాతావరణం అల్లకల్లోలంగా ఉండుటచే డయాజ్ తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. ఈ వాతావరణం కారణంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం వద్ద తుఫానులు రావటం జరిగింది. సముద్రంలో తుఫానులతో వాతావరణం అంతా అల్లకొల్లోలంగా ఉండటచే మన డయాజ్ ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. మరి వాతావరణం సహకరించకపోతే అతనేం చేస్తాడు చెప్పండి? డయాజ్ తిరిగి ప్రయాణిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టాడనమాట. సో అతను ఉన్న చోట ఆ ప్రాంతంలో ఏమైంది, తుఫానులు ఎక్కువగా ఉండటం వల్ల అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల తన ప్రయాణానికి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఆ ప్రాంతానికి ఒక పేరు అనేది పెట్టడం జరిగింది, బార్తిలోమియో డయాజ్. ఆ ప్రాంతాన్ని తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. పోర్చుగల్ పాలకుడైన 2వ జాన్ తుఫానుల అగాధమునకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. అంటే అక్కడ దాకా చేరుకొని అక్కడి నుంచి ఇండియాకి రూట్ కనుక్కోవటం కోసం కొంచెం మార్గం సుగమమైంది కాబట్టి అందుకని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని 2వ జాను, పోర్చుగల్ పాలకుడైన 2వ జాను ఆ తుఫాన్ల అగాధంకి మరొక పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ 2వ జాన్కి ఏం పని ఇక్కడ అంటే, ఈ బార్తిలోమియో డయాజ్ దక్షిణ ప్రాంతం దాకా వెళ్ళి అంతటితో తిరిగి వెనక్కి వచ్చేశారు. అతని యొక్క ప్రయాణం పూర్తిగా కొనసాగలేదు. అతని తర్వాత వెళ్ళినటువంటి మరొక రాజు 2వ జాన్, పోర్చుగల్ పాలకుడైన 2వ జాన్. సో ఆ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని తన జర్నీలో ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ కొలంబస్. మరి పోర్చుగల్ పాలకుడైన 2వ జాన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టేసి అతను కూడా తిరిగి వెనక్కి వచ్చాడే కానీ ముందుకు వెళ్ళలేకపోయాడనమాట. నెక్స్ట్ అతని తర్వాత వెళ్ళినటువంటి ఒక రాజు కొలంబస్. ఇతను ఇటలీలో జన్మించాడు. కొలంబస్ ఇటలీలో జన్మించాడు.
కానీ స్పెయిన్లో పెరిగాడు. ఇటలీలో పుట్టాడు, స్పెయిన్లో పెరిగాడు. తన నౌకాయానానికి స్పెయిన్ ప్రభుత్వమే సహాయం చేసింది. ఇప్పుడు తను కూడా నేను వెళ్తాను, ఇండియాకి సీ రూట్ కనుక్కుంటాను అని అంటున్నాడు. కాబట్టి కొలంబస్కి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. సో స్పెయిన్లో పెరిగాడు కదా, స్పెయిన్ ప్రభుత్వమే సహాయం చేసిందనమాట. భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు 1492 ఆగస్టు నెలలో కొలంబస్ 3 నౌకలతో బయలుదేరాడు. ఇప్పుడు మీరు వెళ్ళటం రావటం ఇదంతా కాదు, నేను ఎలాగైనా సరే ఇండియాకి సీ రూట్ కనుక్కుంటాననేసి 1492 ఆగస్టు మంత్లో 3 నౌకలతో బయలుదేరాడు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ సముద్ర దీవులకు 1492 అక్టోబర్ 12న చేరుకున్నాడు. కరేబియన్ దీవుల వైపు మళ్ళాడనమాట. సో దిశ మారింది. ఎందుకు దిశ మారింది? అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న అలల తాకిడికి తన దిశ మారి కరేబియన్ దీవుల వైపు వెళ్ళటం జరిగిందనమాట. మొదటగా బహుమస్ దీవిని చేరుకున్నాడు. అందుకే 1492 అక్టోబర్ 12ను కొలంబస్ డేగా జరుపుకుంటారు. కొలంబస్ ఈ దీవులకు వెస్టిండీస్ అని పేరు పెట్టాడు. కొలంబస్ చేరుకున్నటువంటి ఆ దీవిని ఏమన్నారు అనంటే బహుమస్ దీవి చేరుకున్నాడు. అందుకే 1492 అక్టోబర్ 12ను కొలంబస్ డేగా జరుపుకుంటారు. సో కొలంబస్ డే అని కూడా బిట్ అడగొచ్చు. 1492 అక్టోబర్ 12 కొలంబస్ డేగా జరుపుకుంటారు. కొలంబస్ ఈ దీవులకు వెస్టిండీస్ అని పేరు పెట్టారు. వెస్టిండీస్ అని పేరు పెట్టినటువంటి వారు ఎవరు? కొలంబస్ ఏ దీవులను వెస్టిండీస్ అని పేరు పెట్టారు? బహుమస్ దీవికి. ఓకే, వెస్టిండీస్ అని పేరు పెట్టారనమాట ఈ బహుమస్ దీవులకి. నెక్స్ట్ వాస్కోడిగామా. ఈ వాస్కోడిగామా అనేనండి అసలు సిసలైన మెయిన్ రోల్ ఇన్ దిస్ మూవీ. యూరోపియన్ల రాక అనే ఈ టాపిక్లో మెయిన్ హీరో ఎవరు అంటే వాస్కోడిగామా. 1497 మే 8న భారతదేశంతో సముద్ర మార్గం కనుగొనుటకై పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి 4 నౌకలు మరియు సుమారు 200 మంది నావికులతో వాస్కోడిగామా బయలుదేరాడు. మామూలు కాదు, ఒక యుద్ధానికి బయలుదేరినట్టే బయలుదేరాడు. 200 మంది నావికులు 4 నౌకలతో పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నుండి బయలుదేరాడు 1497 మే 8న. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక నౌక కొట్టుకుపోయింది. 4 నౌకలు వేసుకొని వస్తున్నారు కదా, ఒక నౌక కొట్టుకుపోయింది అనమాట అట్లాంటిక్ మహాసముద్రంలో. మిగతా 3 నౌకలతో వాస్కోడిగామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారండి? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని మన 2వ జాన్ అన్నారు కదా, అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆఫ్రికా ఖండం దక్షిణంలో ఉన్న తూర్పు తీరంలో అన్వేషించాడు. వాస్కోడిగామా ప్రోత్సహించిన పోర్చుగల్ రాజెవరో చెప్పుకోవటం మర్చిపోయాం, ఇమ్మాన్యుయల్. అహ్మద్ ఇబ్న్ మజీద్ సహాయంతో 1498 మే 17న కాలికట్ అంటే అప్పట్లో కోజికోడ్ చేరుకున్నాడనమాట. కప్పాడు అని పిలుస్తారు దాన్ని. కాలికట్ చేరుకున్నారు. ఇతను 3 నౌకలతో సో ఇండియాకి కేరళ అంటే ఏంటండి? కప్పాడంటే ఆల్మోస్ట్ మన ఇండియానే కదా. సో మన ఇండియాకి వచ్చింది. కేరళ ఎక్కడుంది? ఇండియాలోనే కదా. సో ఎవరి సహాయంతో వచ్చాడు ఇండియాకి? అహ్మద్ ఇబ్న్ మజీద్ సహాయంతో మన ఇండియాకి చేరుకున్నారు. ఈ మహ్మద్ ఇబ్న్ మజీదే అక్కడ లేకపోయినట్లయితే, ఎవరైనా రాంగ్ సజెషన్ ఇచ్చినట్లయితే ఎటో ఎల్లుండేవాళ్ళు, లేటుగా అయినా వచ్చి ఉండేవాళ్ళండి ఎలాగైనా సరే. సో ఈ అహ్మద్ ఇబ్న్ మజీద్ సహాయంతో 1498 మే 17న మన వాస్కోడిగామా చూయించేశాడు యూరోపియన్లకి, ఇదిగో ఇదే సీ రూటు, ఇండియాకి ఇదే దారి అనేసి. కోజికోట్ చేరుకున్నాడు అనమాట. ఇతను 3 నౌకలతో కాలికట్ వచ్చాడు. ఈ 3 నౌకలతో మొత్తం 118 మంది నావికులు ఉన్నారు. 118 మంది నావికులు ఉన్నారండి ఇక్కడ.
మొత్తం ఎంతమంది 200 మంది నావికులతో వాస్కోడి గామా బయలుదేరాడు అప్పుడు. ఇప్పుడు ఫైనల్గా 3 నౌకలు 118 మంది నావికులు ఉన్నారనమాట. మిగతా వాళ్ళంతా ఆ నౌకలో అట్లాంటిక్ మహాసముద్రంలోనే ఆ నౌకతో పాటు వెళ్ళిపోయి చనిపోయారనమాట. సో ఆ 3 నౌకలు ఏంటి అంటే, ఇది ఇంపార్టెంట్ అండి, మ్యాచింగ్లో కానీ అంటే డిఫరెంట్గా అడగటానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ ఈ 3 నౌకలు కూడా. ఆ నౌకల పేర్లు వచ్చేసి సాయో గాబ్రియల్ అండ్ సాయో రఫేల్ అండ్ సాయో మిగల్. సో సాయో గాబ్రియల్లో వాస్కోడి గామా నావికుడు అండి, సాయో రఫేల్లో పౌల్ డామా అండ్ సాయో మిగల్లో కార్వెల్ బెరియో అండ్ నికోలో కొల్హో. సో వాస్కోడి గామా కాలికట్కు వచ్చినప్పుడు విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు కాగా, అప్పుడు మరి వాస్కోడి గామా వచ్చినప్పుడు మన విజయనగర రాజు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరు అని అంటే, విజయనగర రాజు ఏమో ఇమ్మడి నరసింహరాయలు కాగా, ఢిల్లీ సుల్తాన్ ఏమో సికిందర్ షా లోడి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి అసలు ప్రిలిమ్స్కి అయితే. వాస్కోడి గామా కాలికట్టు చేరుకున్నప్పుడు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరు? విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇమ్మడి నరసింహరాయలు కాగా, ఢిల్లీ సుల్తాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజేమో సికిందర్ షా లోడి. ఓకే. కాలికట్ పాలకుడు జామోరిన్. ఇది జామోరిన్ అనేటిది అతని యొక్క వంశం పేరు. జామోరిన్ అనేది అసలు పేరు ఏం పేరు అని అంటే రాజా మను విక్రమన్ వర్మన్ కాలికట్టు పాలకుడు పేరు. జామోరిన్ అనేది అతని వంశం. జామోరిన్ రాజు కాదు, ఆ రాజు యొక్క వంశం పేరు. మరి అతని బిరుదు ఏంటి అంటే సమూదిరి, రాజధాని పొన్నని. ఇబన్ బటూటా రచనల్లో జామోరిన్ వంశం గురించి పేర్కొనబడింది. సో ఇబన్ బటూటా అనే అతను స్టోరీస్ రాయటం, ఇట్లా నోవెల్స్ రాయటం అట్లా చేస్తూ ఉండేవారు ఆ కాలంలో. సో అతని రచనలలో జామోరిన్ వంశం గురించి రాయబడి ఉందన్నమాట. జామోరిన్ వీరికి స్వాగతం పలికి వారికి కావలసిన వస్తువులను కొనిపించి తిరిగి పంపించాడు అనేసి. సో జామోరిన్ వీరికి స్వాగతం పలికి, అప్పట్లో ఎవరు అయినా సరే అతిథులు వచ్చినప్పుడు అతిథి దేవో భవ అనేవారు. అంటే అతిథిని దేవుడితో సమానంగా కొలిచేవారు అనమాట. సో మనకి ఆ సెంటిమెంట్లు అవన్నీ ఎక్కువ కాబట్టి కామన్గా అబ్జల్యూట్లీ ఇండియన్స్కి. సో వచ్చినటువంటి వాస్కోడి గామా మన కొంప కొల్లేరు చేస్తాడన్న విషయం తెలియక రాగానే స్వాగతం పలికి అతనికి కావాల్సిన అన్ని వస్తువులన్నీ కొనిపించి తిరిగి పంపించాడనమాట. సో వాస్కోడి గామా ఈ వస్తువులను యూరప్లో అమ్మిన తర్వాత అతనికి తన మొత్తం పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది. సో ₹6 పెట్టి కొన్న వస్తువుకి 6,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. సో వాస్కోడి గామా ఈ వస్తువులను యూరోప్లో అమ్మిన తర్వాత అతనికి తన మొత్తం పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది. నేను లెక్కల్లో ఏమైనా తప్పు చెప్పినట్లయితే సారీ అండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పాను. క్రీస్తు శకం 1500 సంవత్సరంలో కాబ్రల్ అనే పోర్చుగీస్ వాడు కాలికట్టు చేరుకొని ఒక స్థావరాన్ని నిర్మించాడనమాట. 1500లో వచ్చాడు, ఆ వస్తువులన్నీ తీసుకున్నాడు, వెళ్ళాడు, అమ్ముకున్నాడు మన వాస్కోడి గామా, అయిపోయింది. తర్వాత మళ్ళీ క్రీస్తు శకం 1500 సంవత్సరంలో కాబ్రల్ అనే పోర్చుగీస్ వాడు కాలికట్ చేరుకొని ఒక స్థావరాన్ని నిర్మించాడు. కానీ స్థానిక వర్తకులతో విభేదాలు ఏర్పడటంతో ఈ స్థావరం ధ్వంసం చేయబడింది. ఈ పక్క ఉన్నటువంటి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట తేడా వచ్చి విభేదాలు రావటం, అంటే గొడవలు రావటంతో ఆ స్థావరం ధ్వంసం చేయబడింది. వాడెవడో వచ్చి మన మీదకి ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? మన ఇండియన్స్కి మామూలుగానే రెస్పెక్ట్ ఎక్కువ, అలానే కోపం కూడా ఎక్కువే. సో ధ్వంసం చేశారనమాట. సో అప్పుడు కొందరు పోర్చుగీస్ వారు చంపబడ్డారు. గొడవలంటే మామూలుగా ఉంటాయా? చంపటమా చావటమా అన్నట్టే ఉంటాయి. కాబట్టి కొంతమంది పోర్చుగీస్ వారు చంపబడ్డారు. కాబ్రల్ తప్పించుకున్నాడు. సో ఫైనల్గా కాబ్రల్ అనేవాడు తప్పించుకున్నాడు అనమాట. కాబ్రల్ బ్రెజిల్ని కనుగొన్నాడు. సో ఈ కాబ్రల్ అనేవాడు బ్రెజిల్ని కనుక్కున్నాడు అనమాట. నెక్స్ట్ కాబ్రల్ స్థావరంపై దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాస్కోడి గామా 1502 అక్టోబర్లో రెండోసారి కాలికట్టు వచ్చాడు.
వెళ్ళాడు, మంచి బిజినెస్ వచ్చింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్తో ఊరుకుంటాడా? తనకి ఎలాగైనా సరే అక్కడ ఉన్న మెటీరియల్ కావాలి. సో ఆ రూట్ అలవాటు పడాలి. ఒకసారి వెళ్ళాడు, కనుక్కున్నాడు, తిరిగి రిటర్న్ అయిపోయాడు. సో ఇప్పుడు కాబ్రలు మీద మీరు దాడి చేస్తారా అనేసి ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వాస్కోడిగామా 1502 అక్టోబర్లో రెండోసారి మళ్ళీ కాలికట్కి వచ్చాడు. అప్పుడేమో 4 నౌకలు 200 మంది నావికులతోటే వచ్చాడు. ఈసారి నెంబర్ విపరీతంగా మల్టిపుల్ అయిందనమాట. 15 నౌకలు 8 మంది నావికులతో ఈసారి కోజికోడ్ చేరుకున్నాడనమాట. ఇతనితో పాటు వచ్చిన సోదరుడు ఎస్టాడో డా గామా, ఆయనేమో వాస్కోడిగామా, ఆయన తమ్ముడేమో ఎస్టాడో డా గామా. పేరు గుర్తుంచుకోండమ్మా. వాస్కోడా గామా కాలికట్పై యుద్ధం ప్రకటించి జామోరిన్ను ఓడించి కాలికట్ను ఆక్రమించాడు. 60 రెట్లు లాభం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలనే అనుకుంటారు, కానీ ఊరుకునే సరే ప్రాఫిట్ వచ్చింది థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. సో ఫైనల్గా ఏం చేశాడు? వాస్కోడిగామా కాలికట్పై యుద్ధం ప్రకటించి జామోరిన్ని ఓడించి కాలికట్ను ఆక్రమించాడు. తర్వాత 1503లో కొచ్చిని ఆక్రమించాడు. ఇదండి మన యూరోపియన్ల రాక అన్నమాట. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియో కోసం మీరు కనుక వెయిట్ చేస్తున్నట్లయితే మొట్టమొదటగా మీరు చేయాల్సినటువంటి పని జీవీఆర్ బయోకెమ్ ట్యూటోరియల్ అనే ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.